ఇండియాలోని వెస్ట్ బెంగాల్లో 2 నిపా వైరస్ కేసెస్ కన్ఫర్మ్ అయ్యాయి. రెడ్ అలర్ట్ ఇష్యూ చేశారు వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ ఇంకా నేపాల్లో కూడా. ఎయిర్పోర్ట్స్ లో వందల కొద్ది జనాల్ని స్క్రీనింగ్ చేస్తున్నారు. ఈ నిపా వైరస్ అనేది కోవిడ్ వైరస్ లాగానే స్ప్రెడ్ అవుతుంది. కానీ కోవిడ్లో డెత్ రేట్ 1 to 2% ఉంటే నిప్పా వైరస్లో మాత్రం 40 to 70% డెత్ రేట్ ఉంటుంది. సో ఇది చాలా డెడ్లీ వైరస్. ఇండియాలో ఫస్ట్ అవుట్బ్రేక్ కేరళలోని సిలిగుడిలో వచ్చింది. అక్కడ 66 కేసెస్ కన్ఫర్మ్ అయితే 45 డెత్స్ అయ్యాయి. తర్వాత ఈ అవుట్బ్రేక్ వెస్ట్ బెంగాల్లోనే వచ్చింది. అప్పుడు 5 కన్ఫర్మ్ డెత్ కేసెస్ ఉన్నాయి. కొత్తగా వచ్చిన కేసెస్ 2 హెల్త్ కేర్ వర్కర్స్లో వచ్చాయి, అంటే నర్సింగ్ స్టాఫ్లో ఉన్నాయి. నిప్పా వైరస్ అనేది ఒక జూనోటిక్ వైరస్. ఇది గబ్బిలాల నుంచి స్ప్రెడ్ అవుతుంది. మలేషియాలో కొన్ని కేసెస్ పిగ్స్ నుంచి కూడా స్ప్రెడ్ అయ్యాయి. ఆ తర్వాత క్లోజ్ కాంటాక్ట్ లో ఉన్న మనుషుల లోపల కూడా స్ప్రెడ్ అవుతుంది. నిప్పా వైరస్ సిమ్టమ్స్ అనేవి 2 phases లో ఉంటాయి. ఫస్ట్ ఫేజ్లో ఫ్లూ లాంటి సిమ్టమ్స్ ఉంటాయి, అంటే జ్వరం ఎక్కువగా రావడం, తలనొప్పి, బాడీ పెయిన్స్, వామిటింగ్స్, కడుపులో నొప్పి ఇలాంటివి ఉంటాయి. సెకండ్ ఫేజ్ చాలా డెడ్లీగా ఉంటుంది. మెదడుకు సోకి మెదడులో ఇన్ఫెక్షన్ వస్తుంది. ముందుగా కళ్ళు తిరిగినట్టు, మత్తులో ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ 24 నుంచి 48 గంటల లోపలే కోమాలో కూడా పోవచ్చు. ఇంకొన్నిసార్లు రెస్పిరేటరీ ఇష్యూస్ వస్తాయి, అంటే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది రావడం, న్యూమోనియా లాంటివి రావడం వస్తుంటాయి. నిప్పా వైరస్కి ఎటువంటి క్యూర్ కానీ వ్యాక్సిన్ కానీ లేదు. మనం తీసుకోవాల్సింది జాగ్రత్తలు మాత్రమే. ఆ జాగ్రత్తలే మిమ్మల్ని కాపాడుతాయి. రెగ్యులర్గా హ్యాండ్ వాష్ చేస్తుండాలి. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఏమైనా తెచ్చుకుంటే వాష్ చేసి తినాలి. డ్యామేజ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఉంటే మాత్రం అస్సలు తినకండి. ఇన్ఫర్మేషన్ని మ్యాక్సిమం పీపుల్కి షేర్ చేయండి.